St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం, సిగ్నల్స్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు చక్కా చెన్న నారాయణ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ గోశాల అధ్యక్షులు దేవకి సుబ్బారావుకు 1,01,116 రూపాయలు చెక్కు అందించారని తెలిపారు అధ్యక్షులు పోలుదాస్ రామకృష్ణ. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చాల్గుల్ల గురుప్రసాద్, సుధాకర్ రావు, నారాయణమూర్తి, తుకారాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాకింగ్ మిత్రుడు చక్కా చెన్ననారాయణ గారు 42 సంవత్సరాలు 43వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాయి. వారికి ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. వారికి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు సత్కారం చేయడం జరిగింది. వారు రాబోయే రోజుల్లో మన మధ్య నవ్వుతూ అనేక పెళ్లి రోజులు జరుపుకోవాలని, వారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగజేయాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చక్కా చెన్నారాయణ గారు మంచి దాత. గతంలో కూడా మరి నారాకోడూరులో గాయత్రి శక్తిపీఠం నిర్మించేదానికి కూడా భారీ విరాళం ఇచ్చాడు. అలానే NVS అండ్ SJR ఆర్యవైశ్య కళ్యాణ మంటపానికి, అలానే బేరాల వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానాలకు ఒక బీరువా, మరి వేరే వస్తువులు కూడా చేయించడం జరిగింది. అలానే పాఠశాలలో సూర్య దేవాలయానికి కూడా ఒక బీరువా ఇచ్చారు. శ్రీ మహాదేవ వేద గోశాల వారికి కూడా ఒక బీరువా ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీకృష్ణ గోశాల వారికి కూడా ఇప్పుడు 1,116 రూపాయలు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు వారి పెళ్లి రోజును పురస్కరించుకొని వాకింగ్ మిత్రులందరికీ మరి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన వాకర్స్ అయినా కూడా ఈ కార్యక్రమం అంతా గోశాల వారు, గాయత్రి పరివారు నిర్వహిస్తున్నారు. కేక్ కటింగ్ కూడా ఉంది కాబట్టి దయచేసి అందరూ ఆయన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ స్వీకరించాల్సిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అన్ని చోట్ల బీరువాలు బరువుగా ఉండేటట్లు ఇచ్చినటువంటి చక్కా చెన్నయ్య గారికి. పల్లెపల్లి మండలంలో సుమారు 17,000 ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్ధం చేశారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో రాష్ట్రంలో డ్యాములలో జలాశయాలు నిండలేదు. దీంతో ప్రభుత్వం ఆదేశాలతో వరి సాగుకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు గ్రామాలలో రైతులకు సూచిస్తున్నారు. రైతులు దేవునిపై భారం వేసి వేద పద్ధతిలో సాగు చేపట్టారు. కర్లపాలెం, పెద్దగుళ్లపాలెం, పేరలిపాడు, తుమ్మలపల్లి గ్రామాలలో వేద సాగులో చేస్తున్నారు. తెల్లవారుజామున 194 మిల్లీమీటర్ల వర్షపాతం పడడంతో మరికొంతమంది రైతులు వేద సాగు మొదలుపెట్టారు.
కొంతమంది రైతులు నాటు వేసేందుకు నారులను సిద్ధం చేస్తున్నారు. ఇబ్బంది లేదు మాకు నెల పడతాం ముసలాడు మేమిద్దరమే. నా పేరు పిట్టి కాసు. ఈ కరలపాది మండలం ఎమ్మెల్యేపాది నేను 3 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. 1 ఎకరమేమో ఏర్చనక, 3 ఎకరాలేమో వరి వేస్తాను. ఈ సంవత్సరం నీటి ప్రభావం సరిగ్గా లేదు. వర్షాభావం పరిస్థితుల వల్ల వ్యవసాయం ఇంకా కుంటిపడి ఉంది, బాగా సరిగ్గా సాగుతలేదు. నదులు ఇవన్నీ బాగా సాగి నదులు నిండి నేను చూస్తున్నారు కదా, అవి సాగి నీళ్ళు సక్రమంగా రాత్రి కురిసినట్టు వర్షం, రాత్రి 1 సెంటీమీటర్ కురిసిందని చెప్పారు. ఈ ఏదన్నా దేవుడు చక్కగా చూసి ఈరోజు రేపు ఇంకా 3 సెంటీమీటర్ల వర్షం పడితే వర్షాభావం పరిస్థితులు బాగుంటే వ్యవసాయం ఈ రోజే కొద్దిగా ఖరీదుగా వచ్చింది. మొదలుపెట్టి అక్కడికి కొంచెం నీళ్ళు కావాలి కాలంలో. రేపు ఎల్లుండికి ఈ 10-12 తారీఖుల కల్లా ఇంకా ఏదైనా వర్షాభావం పరిస్థితులు బాగుంటే రైతులందరూ బాగుంటారని కోరుకుంటున్నాను. తర్లపల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్స్ తెనాలి వైద్యులు ఉచిత నేత్ర వైద్య శిబిరంలో నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ సురేష్ రెడ్డి పాల్గొని 110 మందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కళ్ళజోలు మందులను అందజేశారు. శుక్లాలు ఉన్న వారికి తెనాలి కిమ్స్ హాస్పిటల్ కు వాహనంలో తీసుకెళ్లి శస్త్రచికిత్సలను వైద్యులు నిర్వహిస్తారని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవామిత్ర సెక్రటరీ ప్రసాద్ రెడ్డి, కోశాధికారి ఆట్ల హరిబాబు రెడ్డి, పిట్టు కాసుల రెడ్డి, కోమట్ల శ్రీనివాస్ రెడ్డి, రామరెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చిన్న శేషరెడ్డి, అక్కల ఏడుకొండల రెడ్డి, పులుగు సరసారెడ్డి, అక్కల బాల వేదారెడ్డి, సుభాష్ చంద్రారెడ్డి, రెడ్డి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి సేవామిత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 28వ ఐ క్యాంపు కర్లపాలెం మండలం తుమ్మలపల్లి పంచాయతీలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు సుమారు 110 మంది ఓపీ వచ్చారు. వీళ్ళలో డాక్టర్ సురేష్ రెడ్డి గారు కళ్ళజోళ్ళు ట్రబుల్ చేసిన వాళ్ళకి కళ్ళజోళ్ళు, ఒక ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నాం. మరి ఇంకా కొన్ని మెడిసిన్ ఫ్రీగా ఇచ్చారు. ఉత్తరాల ఆపరేషన్ ప్రిఫర్ చేసిన వాళ్ళందరినీ కూడా తెనాలి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించడానికి మేము ముందుండి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెబుతున్నాం.
ఎడి సేవ మిత్ర కార్యక్రమం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి కూడా గత 4 సంవత్సరాల నుంచి ప్రతి పంచాయతీలో జరగడం జరుగుతుంది. అలాగే ఊళ్ళకి ముసలి వాళ్ళకి కంటి సుఖనాలు ఉన్న వాళ్ళకి అందరికీ చూపించడం కణాల నుంచి కానీ లేకపోతే రెప్పల నుంచి డాక్టర్లు పిలిపించి మన నందు గోవర్ధన్ రెడ్డి గారు చూపించడం జరుగుతుంది. చూస్తుంటే అందరూ కూడా ఏదో చేస్తారంటే ఏదో చేసుకుంటే ఈ మధ్యకాలంలో కొంతకాలం క్రితం సంవత్సరం 2 నెలల క్రితం మన పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అప్పుడు సర్పంచ్ ఇప్పుడు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారి అమ్మాయికి బాగాలేదని చెప్పి గుంటూరు హాస్పిటల్లో వైద్యం చేపిస్తారని చెప్పి తెలిసింది. హరిబాబు రెడ్డి గారు మేము కొనడం 20 మంది 10 మంది లోపు కూర్చొని చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఏదన్నా సాయం చేసే పోయింది మనం కూడా ఆలోచించి మనిషి 1000 రూపాయలు ఫోన్ చేయడం జరిగింది. ఆ రోజున 30,000 రూపాయలు ఫోన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత వెంటనే శ్రీనివాస్ రెడ్డి హరిబాబు రెడ్డి గారు ఫోన్ చేసి పిలిపించి శ్రీనివాస్ రెడ్డి మన వంతు మన రెడ్డి సేవా మిత్ర తరపున ఇదిగో మనకు వృత్తాపన సాయంగా ఎంతో కొంత ఈది తలుచుకున్నామని చెప్పి అది మన ఏటవారిపాలెం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారిని పిలిపించి 5,000 రూపాయలు తన చేతిలో పెట్టి వైద్యం చేయించుకోమని చెప్పాం. చెప్పిన తర్వాత 5,000 రూపాయలు మిగిలితే దాన్ని బట్టి ఏదైనా సేవా కార్యక్రమం మొదలుపెట్టి చేస్తే పోయింది కదా, మనం కూడా సాయం ఇస్తున్నారు, రాజులు ఇస్తున్నారు, ఏదో ఫౌండేషన్ పెట్టని చెప్పుకోవటం జరుగుతూ వస్తున్నది. సరే ప్రతి గురువారం కూడా మనం కూడా నిరుపేదలకు అయినటువంటి వాళ్ళకి కానీ గ్రామంలో మనవాళ్ళు మన ఇంట్లో తరపున ఎవరన్నా లేని డీసీ నియామకాల్లో అక్రమాలు అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని సిబిఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు భీమ్ ఆర్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొచ్చెర్ల వినయరాజు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ నియామక ప్రక్రియపై విద్యార్థులు నిరుద్యోగుల్లో అనుమానాలు ఆందోళనలు ఉన్నాయని అన్నారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఉద్యమాలకు భీమ్ ఆర్మీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వినయరాజు తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విద్యా వ్యవస్థ మీద ఉక్కుపాదం మోపిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వ పాఠశాలలో టోఫెల్ అనే ఒక ఇంగ్లీష్ ట్రైనింగ్ కోర్సు ప్రవేశపెట్టడం జరిగింది. టోఫెల్ అంటే ఎవరైనా సరే ఈ భారతదేశం నుంచి వెళ్ళి అమెరికాలో కానీ లండన్ విదేశాల్లో ఉద్యోగం చేయాలంటే కంపల్సరీగా టోఫెల్ ఐఎల్స్ ఎగ్జామ్స్ అనేవి రాయాలని చెప్పేసి గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా అది కూడా ఏ తరగతి నుంచే 3వ తరగతి నుంచే ఈ టోఫెల్ అనే ఎగ్జామ్ని ఈ యొక్క కోర్సుని మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెడితే వీళ్ళు ఆ అపోజిషన్లో ఉన్న ఈ టీడీ ప్రభుత్వం అమ్మమ్మో తెలుగుకి వ్యగాగతం కలుగుతుందని చెప్పేసి ఇంగ్లీషు లాంగ్వేజ్ రద్దు చేయాలని చెప్పి అనేకమైన గొడవలు చేయడం జరిగింది. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే నారా లోకేష్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ టోఫెల్ ప్రైమరీ ఆ కోర్సును తీసేయడం జరిగింది. అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా చంద్రబాబు కానీ లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ పేద ప్రజలు ఇంగ్లీష్ మీడియం చదవటం వీళ్ళకి ఇష్టం లేదు. ఇది ఒక అంశం. ఇప్పుడు డిఎస్సి తీసుకుంటే డిఎస్సిలో అనేకమైన అవకతవకలు జరిగిన మాట వాస్తవం. మా దృష్టికి కూడా భీమ్ ఆర్మీ తరఫున కూడా ఒక సబ్జెక్ట్ వచ్చింది. అదేంటంటే పచ్చూరులో ఒక అతను అంగవైకల్యం లేకపోయినా సరే అంగవైకల్యం ఉన్నట్టుగా సృష్టించి సదరన్ సర్టిఫికేట్ సృష్టించి ఆయన ఇప్పుడు ఉద్యోగం చేయడం జరిగింది. దీనికి అందరికి కారణం లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఇది పెద్ద స్కామ్. మాకు అప్పుడు దీని మీద ఫైట్ చేస్తున్నప్పుడు కూడా మాకు భయపెట్టారు ఫోన్ చేసి, మీరు కనుక విత్డ్రా చేసుకోవద్దు, మీ మీద దాడులు దొరికితే చెప్పడం కూడా జరిగింది. ఈ విధమైన డిఎస్సిలో అవకతవకలు జరిగిన మాట వాస్తవం. ఇలాంటి వాటిని అందరం మనం ఖండించాలి. ఇది ఏ పార్టీ కాదండి, ఇది పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జంతర్ మంతర్లో కూడా జరిగింది. జంతర్ మంతర్లో జంజీ అంటే డిజిటల్ జనరేషన్ వాళ్ళు మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరు. ఇప్పుడున్న యువతలందరూ కలిసి ఇలాంటి విద్యా వ్యవస్థ మీద సర్వనాశనం చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జంజీలో జరిగిన జంతర్ మంతర్లో జరిగిన పేపర్ లీకుల మీద కూడా ఈ జంజీయే పోరాటం చేసింది. అది
ఇన్స్టాగ్రామ్ రెవల్యూషన్ జరిగింది. అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు కూడా ఇన్స్టాగ్రామ్ను వాడుకుని, జెన్జీని వాడుకుని ఇలాంటి ప్రభుత్వాల్ని పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న నారా లోకేష్ బాబు గారిని తీవ్రంగా మనం ఖండించాలి. అదేవిధంగా మరి నారా లోకేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయి చేత మనం చూస్తే ఇంగ్లీష్లో ఒక కాన్ఫరెన్స్లో పెట్టేసి దాని మీద మాట్లాడటం జరిగింది. ఆయన పిల్లోడైతే మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళు మాత్రం తెలుగు మీడియం చదవాలి. ఇది కుట్ర అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కళ్ళకి పేద ప్రజలకు అందరికీ అందితే వాళ్ళందరూ ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారని చెప్పేసి ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఏది ఏమైనా ఈ యొక్క డిఎస్సీలో జరిగిన అవకతవలకి భీమార్మి తరఫున వైసీపీకి మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క డిఎస్సీలో జరిగిన సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో యశోద హాస్పిటల్స్ వైద్యుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాన్సర్, జీర్ణాశయ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కు చెందిన హెమటాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నిపుణుడు డాక్టర్ ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతకం అన్నది అపోహలను వీడాలని సూచించారు. ఆధునిక చికిత్సలతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. తరచూ జ్వరం, బరువు తగ్గడం, రక్తహీనత, కారణం లేకుండా గాయాలు లేదా రక్తస్రావం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చౌదరి అమిననేని మాట్లాడుతూ తరచూ అసిడిటీ, అజీర్ణం, మింగడంలో ఇబ్బంది, రక్తవాంతులు, నల్లటి మలం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రారంభ దశలోని వ్యాధులను గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు తెలిపారు. చౌదరి అమిననేని, నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లో సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ గా వర్క్ చేస్తున్నానండి. సో మెయిన్ గా నేను ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఇందాక వెంకట్ గారు వివరించినట్టు ఈ పేగుకు సంబంధించిన డిజార్డర్స్, లేదు అంటే కడుపుకు సంబంధించిన డిజార్డర్స్ అని ఇవాళ రోజున చాలా ఎక్కువైపోయాయి. ఎందుకు ఎక్కువైపోయాయి అంటే మన ఆహార శైలి మారిపోయింది, మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చాయి, సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగింది. సో అండ్ తినే జంక్ ఫుడ్ పెరగటం వల్ల వీటికి సంబంధించి చాలా 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 ఇబ్బందులు రోజువారీగా వస్తున్నాయి. సో ఇలా రోజువారీగా వచ్చే ఇబ్బందుల గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, డాక్టర్కి సంబంధించిన టెస్టులు చేయించుకోవటము, ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. సో అందులో ఉన్న లేటెస్ట్ అడ్వాన్సెస్ గురించి నేను ఇవాళ మాట్లాడాలనుకున్నాను. సో మొదటగా ఒకవేళ సింపుల్ గ్యాస్ ప్రాబ్లమే వచ్చింది, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. జనరల్గా అప్పర్ జిఐ ఎండోస్కోపీ అని చేస్తారు. సో ఎండోస్కోపీ చేసినప్పుడు ఏం చేస్తామంటే మనము అన్నవాహిక, కడుపు, చిన్న పేగు వరకు చూడగలుగుతాం. కానీ అంతకు మించి కింద గనక ప్రాబ్లం ఉన్నా, ఏదైనా చిన్న బ్లీడింగ్ అవుతున్నా, లేదంటే ఇటువంటి వాటికి మనం ఎండోస్కోపీ ద్వారా చూడలేము. సో ఎండోస్కోపీ ద్వారా చూడలేనప్పుడు అప్పుడు దానికి స్పెసిఫిక్గా ఉండే టెస్ట్ ఏంటంటే క్యాప్సూల్ ఎండోస్కోపీ అంటాం. సో క్యాప్సూల్ ఎండోస్కోపీ ద్వారా నార్మల్గా మనం ఒక క్యాప్సూల్ మింగటం ద్వారా అది లోపలికి రోబోలాగా వెళ్తూ 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 మధ్యలో ఫొటోస్ అన్ని తీసుకొని కిందికి వస్తుంది అనమాట. సో అలా కిందికి వచ్చే దారిలో ఈ ఫొటోస్ అన్నిటిని మనకి వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం వీటన్నిటిని క్రోడీకరించి చూస్తామో ఈ మామూలు ఎండోస్కోపీ వెళ్ళలేని ఏరియాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం గుర్తించడం జరుగుతుంది. దీంతో పాటు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాం. అంటే ఎండోస్కోప్ ద్వారా లోపలికి వెళ్ళిన పైపు చుట్టూతా అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటుంది. సో దాని ద్వారా కొన్ని రకాల జబ్బులు, ప్యాంక్రియాస్కి సంబంధించిన జబ్బులు, వీటికి సంబంధించిన వాటి గురించి మనం అర్లీగా గుర్తించగలుగుతాం. సో ఇటువంటి లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నాయి అనే విషయము, వీటిని వాడుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది, వాటికి తెలియాలి అనే సదుద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. Namaskar everyone. This is Dr. Faraz Ahmed, consultant hematologist, hemato-oncologist and bone marrow transplant physician practicing at Yashoda Hospital, Malakpet. So what my role is, I diagnose, treat and take care of the patients who suffer from blood disorders like benign blood disorders and malignant blood disorders. Benign means non-cancerous blood disorders like anemia, which can be acute, acquired, on chronic anemias, and inherited anemias like sickle cell anemia, thalassemias, which are very much prevalent in our country, aplastic anemias, and bleeding and clotting disorders. Malignant disorders like blood cancers like acute leukemias, chronic leukemias, multiple myelomas, and lymphomas. So we are here to raise an awareness regarding blood cancer. So there is a increased heightened anxiety, fear and myths and misconceptions among the people regarding blood cancer, that once the patient is diagnosed with blood cancer that it's a death sentence and there is no cure at all. It is not like that. So blood cancer is highly curable in today's era, in this today's modern era.
Earlier we used to give chemotherapy. Now we have latest advances, novel therapies like targeted therapies, immunotherapies, bispecific antibodies, CAR T-cell therapies, and of course bone marrow transplant with modern protocols. And there is also very much anxiety among patients regarding bone marrow transplant also. We are conducting bone marrow transplant at our center on all the branches of Yashoda hospitals with very good outcomes. So it's a very this thing patient should recognize early warning signs of blood cancers. Early warning signs of blood cancers could be persistent fever which does not go with the antibiotics, unusual weight loss, unusual bleeding, gum bleeds, nose bleeds, and unusual lumps in the body. So they should immediately seek an expert medical opinion such as like a hematological opinion for further evaluation and treatment, and they should make themselves aware regarding this blood cancer treatment. Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.